వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే కాకీల బట్టలు ఊడదీస్తామన్న జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారం రేపాయి. ఈ పాదం చుట్టే ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. జగన్ వ్యాఖ్యల్ని కూటమి నేతలు ఖండిస్తుంటే వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. కారుమూరైతే మరో అడుగు ముందుకేసి టీడీపీ నేతలని నరికేస్తామంటూ నోరు జారటం మరింత హీట్ పెంచింది. వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మాజీ సీఎం వ్యాఖ్యలపై పోలీస్ సంఘాలు, టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే జగన్ వ్యాఖ్యలకు వంత పాడారు వైసీపీ నేతలు. ఆయన తప్పు చేసిన పోలీసులను ఉద్దేశించే మాట్లాడారన్నారు. ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు చేపట్టేదన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వాళ్లకు యూనిఫామ్ లేకుండా చేస్తామన్నటువంటి మాట ఎస్, దాంట్లో తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళకు వర్తిస్తుంది. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు రాదు కదా, అది ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? రామగిరి ఎస్ఐ లాంటి పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. పోలీసులపై మాజీ సీఎం జగన్ వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? జగన్ పోలీస్ వ్యవస్థను కించపరచడం సరికాదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి గతంలో మీరు చేశారు. ఇవాళ అదే పోలీసులు మీకు రక్షణగా వస్తే మీరు గుడ్లోడ తీస్తామని చెప్పి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. పోలీసులు చట్టాలను అవమానించడం జగన్ కుటుంబానికి వారసత్వంగా వచ్చిందని విమర్శించారు మంత్రి సత్యకుమార్. జగన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఏ పోలీసులైతే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఊడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా కొందరు నేతలు జగన్ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తుంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతలను కొట్టేస్తాం, నరికేస్తామంటూ నోరు జారారు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి ఆగంటే కారుమూరి వ్యాఖ్యలపై మండిపడ్డారు కూటమి నేతలు. కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నా, నీకు మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, నేను సహించాం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతుందని చెప్తున్నా. హత్య రాజకీయాలు వైసీపీకి అలవాటే అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీపై కారు కూతలు కూసిన మాజీ మంత్రి మంగళవారం నుంచి కనిపించకుండా పోయారన్నారు.